మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 12 సీట్లు గెలవాలి ఖచ్చితంగా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే 6 జిల్లాల మంత్రులు ఉన్నారో వాళ్ళని పిలిచి చెప్పడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ గురించి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ 6 పోర్ట్ఫోలియోలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అండ్ అలాగే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, మన హైదరాబాద్ కావచ్చు, సో ఇక్కడ జిల్లా మంత్రి లేనటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ నాకు తెలిసి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచారు కాబట్టి మరి ఆయనకి మంత్రి పదవి కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా మల్రెడ్డి రంగారెడ్డి గారికి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నేత. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెప్పాలి అంటే ఒక 2 నేతలు బలంగా శాసిస్తుండే. ఒకటి మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారు అండ్ అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరు కూడా అక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక మార్క్ మంత్రులుగా ఫస్ట్ నుంచి కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఇంకొకరు ఎమ్మెల్యేగా గెలిచినారు కాబట్టి, సో ఇక్కడ మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ సీనియర్ నేత, అంటే వాళ్ళ రిఫ్లెక్షన్తో వాళ్ళ మార్కు తోటి మరి అంత తనదైన స్టైల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి మల్రెడ్డి రంగారెడ్డి గారు. సో అటువంటి వ్యక్తికి ఎలాగో హైదరాబాద్ చూసుకుంటే అయితే హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇబ్రహీపట్నం రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే అక్కడ కూడా కొన్ని తక్కువ సీట్లు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు మరి సీనియర్ నేత కాబట్టి మరి అటువంటి పర్సన్కి మంత్రి పదవి ఇవ్వడం కూడా తప్పేమీ లేదు. సో జిల్లా మంత్రిని కూడా చేయొచ్చు. అక్కడ రంగారెడ్డి జిల్లాలో ఆయన తనదైన మార్క్ కూడా ఆయన సృష్టించుకుంటారు అని చెప్పి, ఎందుకంటే 6 పోర్ట్ఫోలియోలు ఇంకా అలాగే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర. సో ముఖ్యంగా హోంశాఖ అంటే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం కేటాయించినప్పటికీ హోంమంత్రి ఇంకా ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆలోచించలేదు. సో మరి మెయిన్ థింగ్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ అండ్ ముఖ్యమంత్రి మరి హోంశాఖ అనేది ఇంకా కేటాయించలేదు. అలాగే విద్యాశాఖ కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. సో ఇట్లా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరే ఉన్నాయి. మరి ఇటువంటి వ్యక్తికి కూడా ఒక పోర్ట్ఫోలియో ఇస్తే బాగుంటుంది మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళకి అని చెప్పి కూడా నేను అభిప్రాయపడతా ఉన్నాను. అంటే అక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి, ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు తప్ప అక్కడ ఇంకా వేరే బలమైన నాయకులు కాంగ్రెస్లో ఎవరు లేరు. ఒకవేళ మధు యాష్కి గారు గనక గెలిచి ఉన్నట్లయితే మధు యాష్కి ఇస్తుండేనేమో, ఎందుకంటే ఆయన డెఫినెట్గా సీనియర్ కాబట్టి మధు యాష్కి గారు. సో ఆయనకి ఇస్తూ ఉండే. కానీ ఇప్పుడు అక్కడ మెయిన్గా మనం కీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కాబట్టి మరి ఆయనకి జిల్లా మంత్రి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది కూడా అక్కడ అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇబ్రహీపట్నంలో మనం చూసుకున్నట్టయితే బండరావిరాల చిన్నరావిరాల మైనింగ్ ఇష్యూస్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి వాళ్ళకి భూములు తీసుకున్నారు, పైసలు అనేది ఇవ్వలేదు, పరిహారం అనేది చేయలేదు. అక్కడ మైనింగ్ క్రషర్స్ వల్ల విపరీతమైనటువంటి పొల్యూటెడ్ ఏరియా అయిపోయింది. సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. క్రషర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ రద్దు చేస్తున్నాము, సో అక్కడ ఉండద్దు, ఎందుకంటే ఓఆర్ఆర్ అక్కడికి పొడిగిస్తున్నట్టు కూడా మనకి మొన్న ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి విషయమనే చెప్పుకోవాలి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇటువంటి సందర్భంలో అక్కడ రంగారెడ్డి జిల్లా అంటే ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది తెలంగాణలో. అండ్ అక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ ఎక్కువ నడిచేది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా. సో అందుకని అక్కడ ఒక జిల్లా మంత్రి ఉంటే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నప్పటికీ ఇప్పుడు సబితమ్మ కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, సో ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు వచ్చేవి. సో ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మరి వేరే ఆప్షన్ లేదు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆల్రెడీ సీనియర్ నేత, అన్ని రకాలుగా అర్హులు కాబట్టి మరి ఆయనకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇబ్రహీపట్నం ప్రజలంతా కూడా మాకు మా అఫీషియల్ నెంబర్స్కి, ఆఫీస్ నెంబర్స్కి మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మరి అక్కడ కూడా ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ విషయం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.
మీకు తెలుసు ఒక మంత్రిని జిల్లా మంత్రిగా ఒక మంత్రి ఎందుకు ఉండాలి ఒక ఏరియా నుంచి అనేది, ఆ జిల్లాకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలను కావచ్చు అన్ని నియోజకవర్గాలను మేనేజ్ చేయడం అదంతా కూడా ఆ జిల్లా మంత్రి చేతిలో ఉంటుంది. సో జిల్లా మంత్రి కూడా పట్టించుకున్నటువంటి సందర్భంలో సో ముఖ్యమంత్రి దృష్టికి ఆ ఇష్యూస్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. సో అందుకని కొంచెం దీని మీద ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను మరొకసారి చెప్తున్నా. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.